गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे त्वमेका सदा राधिका सत्यवादी अनेकाखिला क्रोधना क्रोधनिष्ठा इडा पिङ्गला त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా
అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది పాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాలు పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి మసీనా ఫ్యామిలీ నుంచి స్నేహ భాను వస్తుంది పాప పేరు ఇప్పుడే చెప్పా అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం సాధు జనాధార సార్వభౌమా సాధు జనాధార సార్వభౌమా సాధు జనాధార సార్వభౌమా మాధవ మామవ దేవా మాధవ మామవ దేవా మాధవ మామవ దేవా కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవా కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవా కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవా అంబుజలో
शुभग्रीव बिम्बाधरा चन्द्रबिम्बानना चाम्पियना साग्र सुमौक्तिक शारदचन्द्र जनित मदना शारदचन्द्र जनित मदना माधव मामवदेव माधव मामवदेव माधव मामव देव यादव कृष्ण अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते अखिलं मधुरं साधुजनाधार सार्वभौमा साधुजनाधार
आदिलक्ष्मी श्री धनलक्ष्मी सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय नाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदादिसमानुत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरवरगाननुते सकलसुरासुरदेव मुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तानलक्ष्मि पालय जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरभूषित वासित वाद्यनुते कनकधरा स्तुति वैभववन्दित शङ्कर देशिक मान्यपते जय जय हे
मधुसूदन कामिनि विद्या लक्ष्मी पालय माम् दिमि दिमि दिं दिमि दिं दिमि दिं दिमि दुन्दुभिनाद सुपूर्णमये धुम 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 शङ्खनिनाद सुवाद्यनुते वेद पुराण इतिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि श्रीधन लक्ष्मी पालय माम् जय जय हे मधुसूदन कामिनि श्रीधन लक्ष्मी पालय లాలి పాడుతున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి లాలి పాడుచున్నది ఈ గాలి ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి కట్టు హైలేసా అతిర బాబు హైలేసా అక్కడ పట్టు హైలేసా సన్నా జాజే చీరా కట్టే చిన్నాదొచ్చి హైలేసా కన్ను కొట్టే హైలేసా తన్నన్న 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 హైలేసా గాలి కొసల లాలి ఆ పూల తీవెకు వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు బుడి బుడి నడకలకు భూమాతలాలి ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మలాలి ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మలాలి చెంగు చెంగు గంతులకు చందమామలు దాగి ఉన్న కుందేలమ్మలాలి నా లాలి నీకు పూల పల్లకి అలసిన కళ్ళకి సొలసిన కాళ్ళకి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి సెటు మీద ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందుమ్మ గడ్డలు కలవారి మేడలు ముత్యంపు గొడుగులు మురిపాల నుడుగులు రంగు రుద్రాక్షలు తీరు గోరంటలు పేరు రుద్రాక్షలు అడుగుల కట్టలు ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ వెన్న ముద్దలాలి చిన్నారి మీనికి గోరు ముద్దలాలి బంగారు బొమ్మకి ఓనమలు పలికితే పలకమ్మలాలి బాల శిక్ష చదివితే పలుకులమ్మలాలి దిన దినము ఎదుగుతుంటే దినకరుని లాలి
పదుగురొచ్చి నేను మెచ్చితే కన్నులార చూసే తల్లికి కడుపు తీపిలాలి. నాలాలి నీకు పూల పల్లకి అలసిన కళ్ళకి సొలసిన కాళ్ళకి లాలి పాడుతున్నది. చాలా హ్యాపీగానే ఉన్నాము, సంతోషంగా ఉంది. పేరు చాతుర్య పెట్టేసి ఉంటే పేరు నేనే సెలెక్ట్ చేసి ఉంటే కానీ చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి పెట్టినందుకు కూడా. ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే పుట్టిన డేటుని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి పెట్టి ఉంటే పేరు. మంచి మహాలక్ష్మి, మాకు చాలా సంతోషం. మరి చాలా రోజులకు వచ్చింది కదా మనకి, ఎవరైనా ఒకటే మహాలక్ష్మి లాగా వచ్చింది. ఆడపిల్ల అయినా సరే మోపిల్ గారు అయినా సరే ఇంకేమున్నది, అన్నీ హ్యాపీగానే ఉంది. అన్ని హ్యాపీగానే ఉంది. ఆమె ఇంకా పెద్దగా అవుతుంటే ఇంకా హ్యాపీ ఉండాలని ఉంటుంది అంతే. ఆమెనా అది ఫ్యూచర్లో ఆమె మైండ్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు మేమేం చెప్పలేం కదా. ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ అట్లా. ఆమె చదువుని బట్టి ఆ ఇంటెలిజెన్స్ని బట్టి తెలుసుకుంటుంది. ఇవాళ మనం ఇది చదవాలంటే కాదు, ఆమె ఇష్టం ఉన్న దాని కోర్సుని బట్టి చేయవచ్చు. మనం చదవదు కదా, ఆమె ఉద్దేశం ఉంటుంది కదా, ఆమెను బట్టి చదివిస్తాం. ఇంకేం లేదు, ఇప్పుడే కదా స్టార్టింగ్ ఇప్పుడే కదా అన్ని కొనేటి చేసేది అని ఒక్కొక్కటి అవుతుంటది. ఇప్పుడే ఫస్ట్ కదా, ఏం కదా. బాబు పుట్టినా అంటే ఆ పాప పుట్టినా అంటే పాప అయితే మంచిది. ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ పాపే పుట్టాలి, పాప తర్వాత బాబు పుట్టిన బాగుంటుంది. అట్లా ఏదైనా మంచి గురించి ఆలోచించదు, ఏదైనా సాధించాలంటే సాధిస్తుంది. ఆమె మైండ్ సెట్ అట్లుంటుంది, హెల్పింగ్ బాగుంటుంది. ఆమె మైండ్ సెట్ చాలా బాగుంటుంది. ఆమె కూతురు అంటారా, ఆమె కూతురు ఆమె ఏం చేయాలనుకుంటుందో అదే చేపిస్తుందట. మంచిగా చదవాలని, మంచిగా ఆమె కోరికలని నెరవేరాలని మా బిడ్డ గురించా? మా బిడ్డే టైగర్. ఏమైతే ఆమెది ఏం భయం ఉండదు మాకు. ఆమె మొదలే మా అమ్మ రామలమ్మ, ఆమె చెన్నై ఇడిచినా కూడా మేము చెన్నైలో 3 ఏళ్ళు ఉన్నది, మంచిగా చేసింది. చాలా మంది ఇప్పటికి ఫోన్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు సార్లు. చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసింది. చెకింగ్ చేస్తుండే మంచిగా. ఇది దగ్గుపాటి అంటే ఏం పేరు, సినిమా యాక్టర్ని కూడా చెకింగ్ చేసింది. తెలుగులో మాట్లాడక నువ్వు ఎక్కడేమమ్మా అంటే హైదరాబాద్ అన్నారు. దగ్గుబాటిది రానని చెకింగ్ చేసింది. మళ్ళీ అలా బాంబ్స్ చెకింగ్ చేసింది. మళ్ళీ ఏమో యానిమల్స్ బాక్స్లలో తీసుకొచ్చినా కూడా పట్టించింది. పాపగా మా మన్మరాలు చాలా మంచిది. టైంకు కావాలేమో, ఎక్కువ సతాంచేది చేయదేమో. టైమింగ్ 2 hours లేస్తుంది. ఆమెకి ఏది కావాలన్నా అది కావాలి, బస్ అంతే. పాలు కావాలి, మంచిగా ఉంటుంది. మా స్నేహలాగానే ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండదు. అమ్మా నాకు ఫ్యూచర్లో అమ్మాయిని మంచిగా ఐఐఎస్ఐ చదివించి డాక్టర్ అయినా చేయాలని ఉన్నది. మా దాంట్లో డాక్టర్ లేదు, ఏమైనా అవుతుందేమో అని ఆశ. అట్లా ఇంకేం లేదు అది. అలా మాకేం లేదు. బేబీ మాకు లక్ష్మి లాగానే ఎక్కువ. ఇవాళ రేపు బేబీ లక్ష్మి అనిపిస్తుంది. ఇప్పుడు మాకున్నాడు బాబు, ఒక్క బాబు ఉన్నాడు మాకు. బయట పోయిండు, ఇప్పుడు టైంకి లేడు మాకు.
అనిపిస్తుంది. అమ్మాయి అయితే ఎప్పుడు అంటే అప్పుడు వస్తుంటే చేస్తుంది అట్లా. ఇక మా బాబాయ్ ఏమో ఇక హాస్టల్లో ఉన్నాడు, ఆయన చదువు చేసుకొని వస్తా అని జాబ్ అక్కడనే ఉన్నాడు. ఆయన కూడా హెల్పింగ్ బాగుండేది మాకు. అలా కోడలు కూడా బాగా హెల్ప్ చేస్తాడు, అలా కోడలికి హెల్ప్ చేస్తాడు మంచిగా. అదేం లేదు, బావాళ్ళతో కూడా కలిసి ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, చేస్తాడు. స్నేహ ఎంత అల్లరి చేసింది చెప్పు అంటుంది. చెప్పు. చెప్పు. కాలేజీ పోయి సార్ ఏమైనా అంటే మళ్ళా సార్ పిలిచేదాకా ఇంటికి పిలిచేదాకా రాడు. స్కూల్లో ఎలాంటి కంప్లైంట్లు రాకపోతుంది, కాలేజీలో కూడా అంటే ఎలాంటి కంప్లైంట్లు రాకుండా ఆమెనే షేర్ చేసుకుంటుంది. చాలా మంది కాలేజీలో కూడా చాలా మందికి హెల్ప్ చేసింది. చెన్నైలో అయితే హెల్పింగ్ నేచర్ బాగు. చెన్నైలో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే ఈ అమ్మాయి తీసుకుపోయి ఈమె డబ్బులతోటి కట్టి ఇలాజ్ చేయించింది. 5,000 ఏమో కట్టి చేసి వచ్చింది. ఇంకా డబ్బులు కూడా అట్లనే మా ఇంటికాడ గోల్నాకలు ఇట్లనే ఒక అమ్మాయి ఇట్లనే పడిపోతే ఎవరు పట్టించుకోకపోతే ఏమైనా నైట్ 10:30-11 గంటలకు తీసుకెళ్ళింది ఉస్మానియా 11:30కి ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసి వచ్చింది. అంత డేర్ ఉంది, హెల్పింగ్ బాగున్నది మా స్నేహకు. ఇక మా స్నేహ వాళ్ళ అక్క శ్వేత ఎప్పుడు కొట్లాడకపోతుండే, అలా అన్నయ్యతో కూడా ఏదో అనుకుంటుండే మళ్ళీ కలుస్తుండే మాట్లాడుతుండే, అంతే, ఇంకేం లేదు. హాస్పిటల్లో మంచిగా అనిపించింది మాకు. పుట్టినప్పుడైతే మా మన్మరాలు మాకు లక్ష్మి అనిపించింది, చాలా బాగుంది మాకు. టైమింగ్ 6 6:04 సాయంత్రం 6:04 సాయంత్రం పుట్టింది మా మన్మరాలు. మంచిగా ఉండేది. ఫస్ట్ నేనే చూశాను డాక్టర్ దగ్గర తీసుకొని వస్తుంటే నేనే చూశాను ఫస్ట్. మా అమ్మాయిని డెలివరీ రోజు అడిగినాం తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని. సో ఏమన్నావు పండు? చెల్లి కావాలన్నావా తమ్ముడు కావాలన్నావా? చెల్లి కావాలన్నది మా అమ్మాయి. సో మాకు కూడా చెల్లి వచ్చింది, మా అమ్మాయికి చెల్లి వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా తను చాలా సైలెంట్, చాలా కామ్. అసలుకి నేను ఇన్ని రోజులు చూశాను కదా, అసలు మా పిల్లలకి వాళ్ళకి అసలు కంపారిజనే లేదు. ఆమె అసలు చాలా కామ్గా ఉంటుంది, పడుకుంటుంది, మంచిగా పాలు తాగుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మాయి అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాకు డాక్టరే చెప్పింది. హాస్పిటల్లో ఉన్నాం, అక్కడ డెలివరీ రూమ్ బయటే నించున్నాం మేము. సో డాక్టర్ వచ్చి చెప్పింది మాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాకపోతే ఇంకా వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉండే, మాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము టెన్షన్ ఫ్రీనే ఉన్నాము. అమ్మాయి నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? ఎవరు చెప్పినావు? గట్టి చెప్పు. చెల్లెమ్మ పేరేంటిది? చాతుర్య. చెప్పు. Firstborn baby is always special, and I wish them a hearty congratulations, and also I hope this will bring them a lot of memories, and they'll cherish this moment for their life. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, ఎవరి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో మా సజెషన్స్ అంటే ఇంకా కేర్గా చూసుకోవడం అంతే. ఇంకా సజెషన్స్ అంటే ఏం వర్కౌట్ అవ్వవు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. పాప 9 months అంటే మాకు తెలిసినప్పుడు కాదు స్టార్టింగ్ మంత్ మాకు తెలిసినప్పుడు నేను షాక్లో ఉండే. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోండి, వీ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్. బట్
ఒక 2-3 months తర్వాత వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ మంత్ మాకు చాలా షాకింగ్ ఉండే కానీ సెకండ్ మంత్ నుంచి వి రియలైజ్డ్ లైక్ వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని. అండ్ బాగా అంటే టూర్కి వెళ్ళాల్సింది, టూర్ క్యాన్సిల్ అయింది బేబీ వల్ల. కానీ ఇప్పుడు బేబీ 1 year ఫస్ట్ ఇయర్ అయితే పక్క బేబీతో టూర్కి పక్క వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం. బేబీయే తీసుకెళ్తుంది మమ్మల్ని. మేము యాక్చువల్లీ అయితే వియత్నాం వెళ్దాం అనుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, వీసా వచ్చిన రోజు ఈమె న్యూస్ తెలిసింది మాకు. సో వి వేర్ బిట్ షాక్డ్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి. సో అసలు మాకు డాక్టర్ చెప్పినప్పుడు మేము అసలు నో ఎమోషన్ మా ఫేస్లో, జస్ట్ అట్లా చూసినాం అంతే. మేము ట్రిప్ వియత్నాం వెళ్దాం అనుకున్నాము, టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. యాక్చువల్గా మాది 2 years నుంచి ప్లాన్ ఉంటే అప్పుడు ఫిక్స్ అయింది. సో ఇంకా వీసా వచ్చిన రోజు ఈమె ఉందని తెలిసింది మాకు యాక్చువల్లీ. సో డాక్టర్ చెప్పినప్పుడు మాకు అసలు ఫేస్లో ఒక ఎమోషన్ కూడా లేకుంటే అసలు ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలే మాకు. కొంచెం బయటికి వచ్చి డీప్ బ్రీత్ తీసుకొని ఏమవుతుంది అని ఆలోచించి ఓకే వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని అప్పుడు రియలైజ్ అయినాం. నేనైతే పాపనే ఉండే, ఫస్ట్ నుంచి పాపనే అనుకున్నా. మిగతా వాళ్ళందరూ అబ్బాయి అనుకున్నారు కానీ నేను మాత్రం పాప అనుకున్నా. యాజ్ గెస్ పాపనే వచ్చింది. నాకు ఎవరైనా పర్లేదు అనుకున్నా, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా పాపనే. కానీ ఒక్కొక్కసారి బాబు సిమ్టమ్స్ అనిపిస్తుండే, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా సిమ్టమ్స్ అని. సో అవన్నీ నేను క్యాల్కులేట్ చేసినాక బాబు చెప్తుండే మనకి బాబు వస్తాడు అని. కానీ పాప వచ్చింది. మేము యాక్చువల్లీ నేమ్ కోసం అంటే పెద్ద సర్చ్ చేయలేదు. మా డాడీ చెప్పాడు చాతోటి వచ్చింది, చాతోటి చూసాను కానీ అంత ఏం లేదు. తర్వాత మా డాడీ పెట్టారు చాతుర్య. ఓకే చాతుర్య బాగానే ఉందని. మామయ్య చాతుర్య అని ఫస్ట్ డేనే చెప్పింది. యాక్చువల్లీ తను పుట్టిన నెక్స్ట్ డే మార్నింగే వచ్చి మనకి పాప పేరు చాతుర్ వస్తుంది, సో చాతుర్య అని పెట్టేద్దామని మామయ్య అనేసింది. సో మేము మామయ్య నేమ్ కూడా ట్రెండింగ్ ఉంది కాబట్టి డిసైడ్ ఓకే. తను ఫుల్ అల్లరి చేస్తుందని నేను అనుకున్నా. యాక్చువల్లీ ఫుల్ సతాయిస్తుందేమో కానీ ఐ థింక్ షీఈ్ ఆన్ బాను అసలు ఏమో సతాయించలేదు మా అత్తయ్యని. సో లెట్స్ సీ, ఇంకా చిన్నపిల్లనే కదా మాకు తెలియదు. ఇంకా ప్రస్తుతానికి అయితే ఓన్లీ పాలు ఇస్తే పడుకుంటుంది. తర్వాత ఓన్లీ సతాయించడం అంటే ఏం లేదు, ఓన్లీ పాల కోసం ఏడుస్తుంది అంతే. తన పైన ప్రస్తుతానికి అయితే ఏం లేదు. పాప యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ని కొంచెం గుర్తుపడుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే బాను దగ్గర చాలా సైలెంట్ ఉంటుంది, ఆడిపిస్తే ఆడుకుంటుంది, మంచి బర్బ్ చేపిస్తాడు బాను. బల్పింగ్ మాస్టర్ అట్లా నిక్ నేమ్ అని ప్రస్తుతానికి అయితే ఏం పెడుతుంది. అందరూ ముచ్చుడు చిటికొండలు అదే పిలుస్తున్నాము. చూడాలి, ఒక నిక్ నేమ్ సెలెక్ట్ చేసి అలానే వెళ్ళాలనుకుంటున్నాం. తను నిక్ నేమ్ తను చెప్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ పెద్దగా అయినాక మమ్మల్ని తిప్పుకోవద్దు కదా అందుకు. ఈవెంట్ సక్సెస్ఫుల్గా అయ్యింది. వీఆర్ సో హ్యాపీ. బేసికల్లీ మేము ఇంత చేద్దామని అనుకోలేదు. నార్మల్ అనుకుంటే ఒక్కొక్కటి అట్లా పెరిగిపోయింది. బట్ మేము అనుకున్నాము కొంచెం పెద్దగా అయితే బాగుంది. మళ్ళీ తర్వాత అనిపించింది పాపకి దిష్టి తక్కువేమో అందరు వచ్చేస్తే అని. మళ్ళీ అనిపించింది అందరు చూడాలి కాబట్టి ఎట్లయినా పిలుద్దాం, పెద్దగా చూద్దామని ఫిక్స్ అయ్యాము. మా బాను చిన్నపిల్లలని చాలా తక్కువ హోల్డ్ చేస్తాడు. నేను అనుకోలే అసలు మెయింటైన్ చేస్తాడు.
అంటే పాలకి దాపిస్తాడు బర్పింగ్ చేపిస్తాడు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది బికమ్ ఎక్స్పర్ట్ నౌ నేర్చుకోవాలి నేర్చుకున్నాడు డాడీస్ గోల్ అవుతుందని నేను ఫిక్స్ అయినా అయితే ఎప్పుడు డాడీస్ వెళ్ళాలంటే ఎట్లా డాడీకి ఎలా ఆనందంగా ఉంటుంది కదా మామూలుగా అంటే అమ్మాయి పుట్టంగానే ఫస్ట్ టైం హాస్పిటల్లో చూసినప్పుడు చాలా ఫస్ట్ నాకే ఎమోషన్ వచ్చింది అంటే యాక్చువల్లీ బేబీ చాలా ఎమర్జెన్సీలో బయటకు వచ్చింది డాడీస్ గోల్ అంటే నీ ఫీలింగ్ ఏంటి మాను డాడీస్ గర్ల్స్ అంటే హ్యాపీగానే ఉంటాయి కదా చాలా డాడీస్ గర్ల్ ఓకే నాకు ఫస్ట్ 3 months 4 months 5th month 6th month అందరు తను వెయిట్ తక్కువ ఉంది అదొక్కటే చెప్పినారు అనమాట డాక్టర్ చాలా తిను అంటే ఎంత తిను పెరగట్లేదు నాకైతే ఫుల్ టెన్షన్ వచ్చేసింది బట్ బయటికి అయితే మంచి వెయిట్ అని బయటకు వచ్చింది అని నేను ఫీల్ అయినా అనుకునేట అంటారు కదా ఎట్లయినా చాలా తక్కువ ఉంది బేబీ వెయిట్ అని 2.75 వచ్చింది అప్పుడైతే అట్లా తిను యాక్చువల్లీ తిను సి సెక్షన్ చాలా లాస్ట్ మూమెంట్తో తెలిసింది నాకు లాస్ట్ 10 minutesలో ఎమర్జెన్సీలో చేశారు బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది అని చెప్తే ఇంకా అందరు ఫేస్ షాక్ నేనైతే అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేను యాక్చువల్ 12 hours ట్రై చేసాం నార్మల్ డెలివరీ కోసం ఎమర్జెన్సీలో సిచ్యువేషన్ అయ్యింది అప్పుడు టెన్షన్ పెట్టారు డైలీ హాఫ్ అన్ అవర్ తర్వాత బేబీ ఫాదర్ బాగున్నారంటే వీ ఫెల్ హ్యాపీ తర్వాత బేబీని ఫస్ట్ మదర్ని తీసుకొని వచ్చారు తర్వాత బేబీ కోసం వెయిట్ చేసాము 15 minutes తర్వాత వచ్చినా అందరూ ఎత్తుకొని హ్యాపీగా ఉండే అప్పుడే ఎత్తుకున్నాను ఫస్ట్ మమ్మీ ఎత్తుకోండి తర్వాత నేను ఎత్తుకున్నాను